ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు చిన్నారులను పెంచలేక కన్న తండ్రే వారిని చెరువులో తోసేసి చంపినట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. చిన్నారులను చెరువులో పడేసిన అనంతరం ఏమీ తెలియనట్టు పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చారని వెల్లడించారు. అనుమానం వచ్చి తండ్రి ఇస్మాయిల్ను విచారించడంతో నేరం ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురి మృతదేహాలను చెరువులోంచి వెలికితీసి శవ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడు ఇస్మాయిల్ ఇప్పటికే తమ అదుపులో ఉన్నారని, ఇవాళ రిమాండ్ పంపిస్తున్నామంటున్న ఏఎస్పీ చైతన్యరెడ్డితో ఈటీవీ ముఖాముఖి. కామారెడ్డిలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం ఘటన విషాదాంతమైంది. కన్నతండ్రే కాలయముడై దారుణానికి ఒడిగట్టాడు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముగ్గురు చిన్నారుల అదృశ్యం కేసును ఎలా ఛేదించారు, వారి మృతికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు? ఓకే, సో బేసిక్లీ నిన్న మధ్యాహ్నం ఈ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు వచ్చి 3:30 ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారండి. దట్ మార్నింగ్ 10 o'clock నుంచి పిల్లలు కనపడట్లేదు అని చెప్పేసి. సో ఇమీడియట్లీ ఎస్పీ సార్ రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 teamsని ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల ఏరియాస్ అన్నిట్లో వెరిఫై చేసాము. అండ్ వాట్సాప్లో ఆ పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేసాం. ముగ్గురు చిన్న పిల్లలు, ఒక అమ్మాయి ఏజ్ 8 years, ఒక అమ్మాయి ఏజ్ 7 years అండ్ ఇంకొక అమ్మాయి 5 years. సో ఫర్దర్గా వాళ్ళ తండ్రిని ఇంట్రాగేట్ చేసాం. వీళ్ళు లాస్ట్ ఎక్కడ కనపడ్డారు అని. వాళ్ళ తండ్రి వాళ్ళ ముగ్గురిని ఆటోలో తీసుకెళ్ళి దగ్గరలో ఏదైనా కొనిపిద్దామని చెప్పేసి తీసుకెళ్ళాను. అండ్ ఇంటి దగ్గరలో వదిలేశాను అని చెప్పేసి చెప్తాడు. ఎక్కడ వదిలేసావు అని అంటే అతను క్లియర్గా డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాలో CCTVs అవి వెరిఫై చేస్తే ఆ ఏరియాస్లో కనపడడు. అండ్ దెన్ అతని కాల్ మూమెంట్స్ అవన్నీ చెక్ చేసాం. అది వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే అతను ఈ పెద్ద చెరువు సైడ్ తీసుకెళ్ళాడు. సో అక్కడ కూడా ఇనీషియల్లీ డౌట్ ఉండే, బట్ ఆ రాళ్ళ దగ్గర మాకు ఆ పాప స్కార్ఫ్ అది కనపడింది. సో ఫర్దర్గా ఇంకా స్విమ్మర్స్ని అట్లా పెట్టి వెతికిస్తే అక్కడ 3 శవాలు అవి కనపడ్డాయి. వీడిని ఇంట్రాగేట్ చేస్తే ఆ ముగ్గురు పిల్లల్ని అతనికి బేసికల్లీ అప్పులు అవి ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఆ పిల్లల పెంపకం అది కష్టమవుతుందని చంపేశాను అని చెప్తున్నాడు. బట్ ఇప్పుడైతే రిమాండ్ చేస్తున్నాం అండ్ ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ రవికిరణ్ చాకచక్యంగా వ్యవహరించి వితిన్ 6 hours కేసుని కంప్లీట్గా ట్రేస్ చేయడం జరిగింది. చిన్నారుల తల్లి మాత్రం తమకేం అప్పులు లేవని చెప్పేసి చెప్తుంది. దీనిపై ఏం చెప్తారు? యాజ్ ఆఫ్ నౌ మాకు ప్రైమా ఫేసి అదే తెలుస్తుంది, వాళ్ళ తండ్రి చెప్పిన దాని ప్రకారం. బట్ ఫర్దర్గా ఏదైనా ఉంటే మేము పోలీస్ కస్టడీలో కంప్లీట్గా వెరిఫై చేస్తాం. మొత్తంగా ఎన్ని బృందాలతో ఈ గాలింపు చర్యలు చేపట్టారు? మొత్తం 5 teams అండి. ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ వెతికించాం. ఇస్మాయిల్ కుటుంబ నేపథ్యం ఏంటి? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మన కామారెడ్డికి? ఇస్మాయిల్ ప్రాపర్ రాంపూర్ అండి. ఇక్కడికి ఆర్బీ నగర్కి వలస వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ అతను బేసికలీ ఆటో డ్రైవర్ పనిచేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ మదర్, ఈ పిల్లల మదర్ కూడా ఇళ్లలో పనిచేసుకొని ఉంటూ ఉంటుంది. అదేవిధంగా గోసాయి కాలనీకి చెందినటువంటి 2 చిన్నారుల ఆచూకీ గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చింది? గోసంగి కాలనీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్సిడెంట్ అండి. సో 10 years బాబు అండ్ 9 years బాబు ఇద్దరు మొన్న 6th మధ్యాహ్నం నుంచి కనపడట్లేదు. మాకు కంప్లైంట్ 1 day లేట్గా వచ్చింది. 7th రోజు నిన్న మధ్యాహ్నం పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ పిల్లలు మధ్యాహ్నం 2 o'clock నుంచి కనపడట్లేదు, ఆడుకుంటూ ఉన్నారు, దాని తర్వాత కనపడట్లేదు అని చెప్పేసి కంప్లైంట్. సో ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. సో జనరల్ ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఏ ఏరియాస్ రెగ్యులర్గా వెళ్తారు, ఎక్కడెక్కడ ఆడుకుంటారు, ఆ ఏరియాస్ అని 5 teamsని పెట్టి తిప్పడం జరిగిందండి. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. విల్ ఫైండ్ దెమ్ సూన్. కామారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి మేడం? ఈ పరిస్థితుల్లో ఆ పిల్లల తల్లిదండ్రులకు ఏం చెప్తారు మేడం? ముఖ్యంగా ఇది సమ్మర్ టైం అండి. పిల్లలు ఆడుకోవాలి అంటూ బయటికి వెళ్తూ ఉంటారు. సో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు కంటిన్యూస్లీ ట్రాక్ చేస్తూ ఉండాలి, కంటిన్యూస్లీ వాళ్ళకి వెరిఫై చేస్తూ ఉండాలి. అండ్ ఈ సమ్మర్ టైంలో స్విమ్మింగ్కి అలా వెళ్ళే ఛాన్స్ ఉంది, వేరే డిఫరెంట్ వ్యక్తులతోటి ఆడుకోవడానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో పేరెంట్స్ ప్రాపర్గా వాళ్ళని నిఘా పెడుతూ ఉండాలి. ముఖ్యంగా అంటే కన్న పిల్లలను అదేవిధంగా ఆ కన్న తండ్రిని కూడా చంపుతున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అయితే వారికి ఏ విధంగా ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ తరఫున అవగాహన కల్పిస్తే బాగుంటుంది మేడం? ముఖ్యంగా అంటే పేరెంట్స్ని చంపడం అయితే మేము రీసెంట్గా చూసిన కేసెస్లో మెయిన్గా ఆల్కహాలిక్ కేసెస్, కళ్ళు అడిక్ట్, మందు అడిక్ట్, ఇట్లాంటి వాళ్ళ కేసులో పేరెంట్స్ని చంపేసిన కేసెస్ ఉన్నాయి. మెయిన్గా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఓపెన్గా మాట్లాడుకోవడం, ప్రతి విషయం ఏ ఇష్యూ వచ్చినా క్లియర్గా కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేయగలగడం, అది ఇంపార్టెంట్ అండి ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి.
ఇది మొత్తంగా ఆర్థిక ఇబ్బందుల వల్లే ముగ్గురు చిన్నారులను తండ్రి ఇస్మాయిల్ చెరువులో తోసే చంపాడని చెప్పేసి కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి చెప్తున్నారు. ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలిస్తామని చెప్పేసి ఆమె అంటున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, కామారెడ్డి నుంచి.